హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అండ్ మీరందరూ కూడా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి విజయవాడ. నాది కొంచెం గొంతు ప్రాబ్లమ్ అండి. ఎందుకంటే కొంచెం హెల్త్ బాలేదు. అందుకే వీడియోస్ కూడా ఏం చేయట్లేదు. ఈ వీడియో ఏంటంటే మేము తిరుపతి వెళ్ళామనమాట. సో, ఆ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. తిరుపతి, శ్రీకాళహస్తి అండ్ లాస్ట్ విజయవాడ దర్శించుకొని ఇంటికొచ్చేసాము అనమాట. శివరాత్రి రోజైతే మేము తిరుపతిలోనే ఉన్నాము. సో, కొండపైకి వెళ్ళే ముందు కింద చెకింగ్ అది చేస్తారు కదా! సో, అక్కడి నుంచయితే నేను కొంచెం కొంచెం వీడియో క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేసుకుంటూ ఈ వీడియో అయితే చేసుకున్నా అనమాట. కొండపైకి వెళ్తున్నామండి. శివరాత్రి రోజు కదా! ఫస్ట్ మేము పైకి వెళ్ళిపోగానే రూమ్‌కెళ్ళి ఫ్రెషప్ అయిపోయి ఫస్ట్ శివాలయానికైతే వెళ్ళి దర్శించేసుకున్నాము శివుడినైతే. అక్కడే అందరూ ఉన్నారనమాట. వినాయకుడు, అమ్మవారు, ఆహ్, నాగదేవత మొత్తం అందరూ కూడా చక్కగా ఒకే టెంపుల్‌లో అయితే ఉన్నారు. చక్కగా దర్శనం చేసేసుకొనైతే వచ్చేసామనమాట. ఆహ్, అప్పటికప్పుడు అనుకోని ఈ జర్నీ అయితే స్టార్ట్ చేశాము. హ్మ్. నాకు కొంచెం హెల్త్ బాలేదు. అండ్ ఈ కార్ జర్నీ అంటే కూడా నాకు అస్సలు పడదండి. ఎంత అలవాటు చేసుకుందాం అనుకున్నా కూడా అస్సలు పడదు. కారు ఎక్కిన వెంటనే ఉన్న యాక్టివ్‌నెస్, ఎనర్జీ మొత్తం అంతా పోతుందనమాట. వామిటింగ్ ఫీల్ వచ్చేస్తుంది. అస్సలు కూర్చోలేను, చూడలేను. చాలా వీక్ అయిపోతాను. సో, నా అలవాటే మా బాబుకి కూడా వచ్చింది. వాడికి కూడా అస్సలు పడదనమాట. సో, తర్వాత మేము ఫ్రెషప్ అయిపోయి శివుడి దర్శనం కూడా అయిపోయిన తర్వాత వెంగమాంబ అన్న సత్రానికైతే వచ్చేసాము. లంచ్ చేద్దామని. ఎన్నో లక్షల మంది డైలీ అన్నదానంలో అయితే పాల్గొంటారు కదా! చక్కగా వెంకటేశ్వర స్వామి గుడిలో అయితే కొండపైనైతే ఎన్నో లక్షల మంది దర్శనం చేసుకుంటూ చక్కగా వాళ్ళ ఆకలి కూడా తీరుస్తారు ఆ వెంకటేశ్వర స్వామి. చక్కగా వడ్డించే వాళ్ళు కూడా విసుగు అది ఏం లేకుండా చక్కగా నవ్వుతూ భలే వడ్డిస్తారండి. ఆ రోజైతే కోకోనట్ చట్నీ, దొండకాయ కర్రీ అండ్ పొంగలి పెట్టారనమాట ప్రసాదం. డైలీ అయితే కోకోనట్ చట్నీ, సాంబార్ అయితే డైలీ ఉంటుంది. మిగతావైతే మారుస్తూ ఉంటారు. కానీ చాలా టేస్టీగా ఉంటుంది కదా! ఏ దేవుడి ప్రసాదమైనా సరే, అన్నదానమైనా సరే ఆటోమేటిక్‌గా ఆ టేస్ట్ అనేది వచ్చేస్తుంది. మళ్ళీ ఆ టేస్ట్ మన ఇంట్లో చేసుకున్నా సరే అంత బాగా అయితే రాదు. చూస్తున్నారు కదా! లాస్ట్ సాంబార్‌తో అదైతే మేము భోజనం అయితే చేసేసాము. మాక్సిమం కార్ జర్నీ అనగానే నేను అసలేమి తిననండి. వాటర్ కూడా తాగను. అంత భయమనమాట. ఎంప్టీ స్టమక్‌తోనే నేను ట్రావెల్ చేస్తాను మాక్సిమం. ఇదేంటంటే ఇప్పుడు జర్నీ ఏం లేదు. కార్ ఏదో ఎక్కాల్సిన పని లేదు. తిను అని మా హస్బెండ్ అంటే ఏదో కొంచెం తిన్నాను. కానీ తినేసిన ఒక 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చి పద పద పాప వినాశనం అవన్నీ చూద్దామని చెప్పేసి మళ్ళీ కార్ ఎక్కిచ్చేశారు. ఇంక మళ్ళీ కార్ ఎక్కిన తర్వాత మళ్ళీ చూడాలి నా బాధ. నా అలవాటే మా బాబుకి కూడా వచ్చింది. మేమిద్దరం డౌన్ అయిపోతామనమాట. లేదంటే చాలా యాక్టివ్‌గా ఉంటాము. తర్వాత ఈ విండో షాపింగ్ చూసుకుంటూ వెళ్ళాము. చక్కగా తిరుపతి అనగానే మనకి ఇవన్నీ మెయిన్ గుర్తొస్తాయి కదా! షాపింగ్ అయితే చాలా బావుంటుంది. షాపింగ్ కాంప్లెక్స్‌కి ఇంకా వెళ్ళలేదండి. ఇదంతా శివరాత్రి రోజు కదా! ఈవినింగ్ వెళ్దాము. దర్శనం అయితే మాకు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చింది. బ్రేక్ దర్శనం అయితే తీసుకున్నాము. ఆ దర్శనం కూడా చాలా చాలా బాగా అయింది. నాది కొంచెం వాయిస్ ప్రాబ్లమ్ ఉంది. సో, ఏమనుకోకండి. ఆ తర్వాత పాప వినాశనం తర్వాత హనుమాన్ టెంపుల్ ఇవన్నీ ఉంటాయి కదా! ఇవన్నీ కూడా మేము చూసుకుంటూ వెళ్దామని అనుకుని ప్లాన్ చేసుకున్నాము. పాప వినాశనం దగ్గర అయితే చక్కగా ఇవి రుద్రాక్షలు ఉంటాయి కదా! అవైతే ఒరిజినల్ దొరుకుతాయి. చక్కగా చాలా బావుంటాయి. ఈ పూసలు, దండలు, కీ చైన్స్ మొత్తం అన్నీ కూడా క్యాప్స్ ఈ షాపింగ్ అయితే చాలా బావుంటుంది. చాలా ఎక్కువ షాపింగ్ చేసేద్దామని ముందుగా ఫిక్స్ అయిపోయాను. కానీ అసలేం చేయలేదు. సో, ఏంటంటే మనం ఎప్పుడైనా ఏదైనా అది చేసేయాలి, ఇది చేసేయాలి అనుకున్నప్పుడు అసలు ఏమీ జరగవు. ఎందుకో తెలీదు. ముందుగా అనుకుంటే జరగవు నాకెప్పుడు కూడా. సో, నేనైతే ముందుగా అనేసుకున్నాను షాపింగ్ చాలా ఎక్కువ చేసేయాలి, మంచి వీడియో తీసుకోవాలి ఇవన్నీ అనుకున్నాను. కాకపోతే నాకసలు అంతగా షాపింగు చేయలేదు. తర్వాత వీడియోస్ కూడా అంత ఎక్కువ ఏమీ తీసుకోలేదు. బికాజ్ ఈ కార్ జర్నీ వల్ల కొంచెం హెల్త్ అయితే అప్సెట్ అయింది. సో, అలా కొంచెం కొంచెం చూసుకుంటూ వెళ్తున్నా అనమాట. అన్నీ మంచి మంచి ఆఫర్స్‌లో తక్కువ కాస్ట్‌లో అయితే పెట్టారు. ఐటెమ్స్ అన్నీ కూడా చాలా బావుంటాయి.
అప్పుడు ఎవరైనా తిరుపతి వెళ్ళి వస్తున్నారు అంటే చాలా హ్యాపీగా అనిపించేది. ఇంటి పక్కల వాళ్ళు, రిలేటివ్స్ లేకపోతే లేదంటావు లేదంటే అంటే ఎవరైనా మరి ఫ్రెండ్స్ ఎక్కడున్నావు నువ్వే. ఇలా. ఎందుకంటే వాళ్ళు వచ్చేటప్పుడు ప్రసాదంతో పాటు చాలా వెరైటీస్ అంటే ఈ హెయిర్ బ్యాండ్స్ అని, హెయిర్ క్లిప్స్ అని, బ్యాంగిల్స్, పూసల దండలు చాలా ఐటెమ్స్ అయితే అన్నీ ప్యాక్ చేసి నీట్‌గా ఇంచుమించు ఒక 10, 15 ఐటెమ్స్ అయితే అన్నీ ఇచ్చేవారనమాట కలిపి. ఫ్లవర్స్ అంటే ప్లాస్టిక్ ఫ్లవర్స్ అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ అక్కడే దొరుకుతాయి. పూసల దండలు వెరైటీగా. అవన్నీ కలిపి చక్కగా ప్యాకింగ్ చేసి ఒక 10, 15 ఐటెమ్స్‌తో కలిపి ఇచ్చేవారు. క్లిప్స్ అన్నీ కలిపి చాలా బాగా అనిపించేది. ఇన్విజిబుల్ ఎవరైనా ఫ్రెండ్స్ తిరుపతి పెడితే వెళ్తున్నారంటే మంచి హ్యాపీనెస్ ఏపీలో అనమాట. అన్ని ఐటెమ్స్ వస్తాయని చెప్పేసి. ఇప్పుడైతే అందరూ చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్తున్నారు. ఎక్కడ కావాలంటే అక్కడే దొరికేస్తున్నాయి కదా! సో, కానీ అది చిన్నప్పుడు ఆ ఫీలింగే వేరు కదా! తర్వాత ఆ పాప వినాశనం దగ్గరికైతే వచ్చేసాము. ఆల్రెడీ మేము ఫ్రెష్ అయిపోయి వచ్చేసాము. సో, అక్కడైతే ఏం బాతింగ్ అది ఏం చేయలేదు. జస్ట్ వాటర్ అయితే తలపై నుంచి అయితే జల్లుకున్నాం అంతే. మంచి ఎండండి. డే అంతా ఫుల్ ఎండ. ఈవినింగ్ అయితే మాత్రం అస్సలు చలికైతే తట్టుకోలేకపోయాము. అందరికీ అందుకే అండి కోల్డ్, ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ అవి వచ్చిందనమాట. చాలా కూల్‌గా ఉంది. నార్మల్‌గానే తిరుమల కొండ అంటే చాలా కూల్‌గా ఉంటుంది. ఇది ఇంకా కూల్‌గా ఉందనమాట. ఆ తర్వాత ఇక్కడ మంకీకి అన్నీ వేస్తున్నారనమాట. శనగలు, అరటిపళ్ళు అవన్నీ చక్కగా ఒలుచుకొని భలే తింటుంది చక్కగా కూర్చొని. ఎవరిని ఏమనట్లేదు చుట్టూ అంతమంది ఉన్నా కూడా. ఆ తర్వాత పక్కనే ఉన్న గంగాదేవి అమ్మవారిని అయితే దర్శించుకున్నాము. మీరు కూడా దర్శించుకోండి. దర్శనాలన్నీ కూడా చాలా బాగా అయ్యాయి. చాలా తక్కువ టైంలో అయిపోయాయన్నమాట. ఈ పిల్లల కోసం అయితే తీసుకుందామని అడుగుతున్నాము. ఏదైనా ₹100 అంట. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ ఇన్విజిబుల్ చైన్స్ అవి కదా! లాకెట్స్‌తో దండలు, పెరల్స్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. చక్కగా చూస్తున్నారు కదా ఎన్ని వెరైటీస్ అయితే ఉన్నాయో. ఈ లాకెట్స్‌ని బట్టి కాస్ట్ అయితే చెప్తున్నారు. ఇన్విజిబుల్ చైన్స్ అయితే మంచి మంచి వెరైటీస్ అయితే ఉన్నాయి. 250, వద్దన్నారు. 350, 450 అలా అయితే చెప్తున్నారు. కానీ మనం బార్గెయిన్ చేస్తే తక్కువ కాస్ట్‌కి వచ్చేస్తాయి. అలా ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తున్నామనమాట. చాలా షాపింగ్ చేద్దాం అనుకుని ఏం చేయలేకపోయాను. కొంచెం బాధపడ్డాను. తర్వాత వెళ్ళే దారిలో ఈ పాప భలే ఏడుస్తుంది. మూతిలా పెట్టి ఎంత క్యూట్‌గుంది కదా! ఆ గుండుతో, వెంకటేశ్వర స్వామి నామంతో భలే అనిపించింది ముద్దు ముద్దుగా. చక్కగా చాలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి స్వామివారివి. భజన కార్యక్రమం, తర్వాత భరతనాట్యం, క్లాసికల్ డాన్స్ ఇవన్నీ చాలా బాగా పెట్టారు. నేను కొన్ని మిస్ అయ్యాను వద్దన్నప్పుడు వీడియోలో అయితే. మనకి చాలా బాగా అసలు అవన్నీ చూస్తూ చాలా ఎంజాయింగ్‌గా, ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది. దా చూస్తున్నారు కదా! అసలు ఎక్కడ ఖాళీ లేదు. ఎక్కడ చూసినా జనమే అన్నమాట. వెంకటేశ్వర స్వామి నామములతో మారుమ్రోగిపోతుందనమాట. వినడానికి కూడా చాలా ప్రశాంతంగా ఎంత బావుందో. అక్కడి నుంచి దీపాలు కూడా మేము వెలిగించామనమాట. స్వామివారి ఎదురుగా ఆహ్, అందరూ కూడా కొబ్బరికాయలు అవి కొడుతూ చక్కగా దీపాలు అవి వెలిగిస్తున్నారు. ఎంత అందంగా కనిపిస్తుందో కదా! స్వామివారి నామం, ఓంకారం 2 కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. అక్కడ చక్కగా మనం అక్కడ కూర్చొని ఆ స్వామివారి నామములు వింటూ, ఆ పాటలు వింటూ చాలా ప్రశాంతంగా అయితే మనం ఎంత పీస్‌ఫుల్‌గా ఉంటుందో మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం కాసేపు మర్చిపోతాము. అంత బాగా మనం ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఎక్కడికక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. చక్కగా లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్న వాళ్ళకైతే చక్కగా టీవీలు కూడా పెట్టారు. అదే మార్నింగ్ మాకు బ్రేక్ దర్శనం అనమాట. చాలా బాగా అయింది దర్శనం కూడా. ఇది మాకేంటి కోనేరు. ఆ చదువుకోవచ్చు. లోపలికి వెళ్దాం అనుకున్నాం కానీ ఆ టైం అయిపోయిందని చెప్పేసి గేట్స్ అయితే లాక్ నీ ఫోన్లో వేసేశారు. వరహాస్వామి దేవుడిని కూడా మేము దర్శించుకున్నాము. రష్ ఉంది. ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. తర్వాత బయటైతే ఇవి పెట్టారనమాట. ఈ దండలవి కూడా చాలా బాగున్నాయి. తీసుకున్నాము. ఆహ్, 150 అలా చెప్పినట్టున్నారు. చక్కగా ఈ షాపింగ్ కాంప్లెక్స్ వెళ్దాం అనుకున్నాము. వెళ్ళాము. కానీ ఈ చలికది పిల్లలు గోల పెట్టేస్తున్నారని చెప్పేసి మళ్ళీ వెంటనే రిటర్న్ అయితే వచ్చేసాము. ఆ తర్వాత శ్రీకాళహస్తి అయితే స్టార్ట్ అయిపోయాము. మా దర్శనం ఆహ్, శివరాత్రి నెక్స్ట్ డే మార్నింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ లంచ్ చేసేసుకొని వెంటనే ఆఫ్టర్‌నూన్ అయితే బయలుదేరిపోయామన్నమాట శ్రీకాళహస్తి.
ఈ దర్శనం కూడా, స్వామివారి దర్శనం కూడా చాలా బాగా అయింది. మంచి ఫ్లవర్ డెకరేషన్ తో అయితే చాలా బాగా అలంకరించారు. ఆ దీపాలు అవి పెట్టారు, ఎలక్ట్రిక్ దీపాలు అవి చాలా బాగుంది. చూడటానికి ఎంత అందంగా ఉంది. నైట్ అయితే ఇంకా బాగుంటుంది. మేము డే టైంలో ఉన్నాం కాబట్టి అలా కనిపిస్తుంది అన్నమాట. ఎంత అందంగా ఉందో చూస్తున్నారు కదా. ఫ్లవర్ డెకరేషన్ అయితే అద్దరిపోయిందండి లోపల అయితే. కాకపోతే ఫోన్స్ అవి నాట్ అలౌడ్ కాబట్టి లోపల నేను పెద్దగా ఏం షూట్ చేయలేదు, అంత బయట షూట్ చేసుకున్నాను. ఇవన్నీ ఒక మెమరీలా అన్నమాట. ఇది మనకు చూడగానే అలా వెళ్ళాము. చక్కగా శివరాత్రి రోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాం. నెక్స్ట్ శివుని దర్శించుకున్నాం. ఇవన్నీ మనకి చూడగానే గుర్తు చేసుకోవడానికి ఒక చిన్న వీడియో అయితే మేము తీసుకున్నాము. తర్వాత రిటర్న్ అయిపోతున్నాము. ఈవినింగ్ 6-7 కల్లా అలా రిటర్న్ అయిపోయాము. మాకు ట్రైన్ మళ్ళీ 9కి ఉందన్నమాట. సో తర్వాత ఎర్లీ మార్నింగ్ 4:30కి విజయవాడ అయితే రీచ్ అయిపోయాము. విజయవాడ మళ్ళీ కృష్ణానదికి వెళ్ళి అక్కడ వాటర్లో కృష్ణానదిలో స్నానాలు అవి చేసేసుకొని అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళిపోయాము. ఫ్రైడే అన్నమాట. ఫ్రైడే రోజు చక్కగా దుర్గా అమ్మవారిని అయితే దర్శించుకున్నాము. అప్పటికే జనాలు ఫుల్ రష్ ఉన్నారండి. ఫ్రైడే కదా, చాలా మంది జనం అయితే ఉన్నారు. అమ్మవారిని కూడా చాలా బాగా చూసాము. దగ్గరగా చాలా బాగా అయింది దర్శనం కూడా. ఎర్లీ మార్నింగ్ కదా, ఎంత బాగుందో చూడడానికి కూడా. గుడి చాలా అందంగా అయితే కనిపిస్తుంది కదా. మాతో పాటు మీరు కూడా అమ్మవారిని కూడా దర్శించుకోండి. అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఆపోజిట్ లో మనం వెళ్తాం కదా, అక్కడ అమ్మవారు ఉంటారు కదా కూర్చొని. అక్కడైతే ఎక్కువ ఫొటోస్ అవి తీసుకోవడానికి అవి కూడా చాలా బాగుంటుంది. కాకపోతే అమ్మవారు అయితే లేరండి, తీసేశారనమాట. ఇంకా రినోవేషన్ అయితే చేస్తున్నట్టున్నారు ఇంకా బాగా. సో అక్కడ మొత్తం అంతా ఖాళీ చేసేసారు. అమ్మవారి విగ్రహం చుట్టూ ఉండే మొత్తం అన్ని కూడా తీసేశారు. ఎంత అందంగా ఉందో చూసారు కదా అమ్మవారి గోపురం అది కూడా. ఎర్లీ మార్నింగ్ 5కే చక్కగా దర్శనం అయిపోయింది మాది. 5 to 5:30 ఆ టైం లోపల దర్శనం అయితే అయిపోయింది. కొంచెం ఖాళీగా ఉంది. ఆ టైంకే వస్తున్నారు అన్నమాట జనం. ఈ ఓంకారం చూసినప్పుడల్లా ఎంత బాగా అనిపిస్తుందో నాకు. చాలా 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 ఫేవరెట్ అన్నమాట నాకు. నార్మల్ గానే నేను అమ్మవారి భక్తురాలిని, చాలా ఇష్టము. సో ఈ ఓంకారం చూసినప్పుడల్లా కూడా చాలా అందంగా అనిపిస్తుంది నాకు. ఆ త్రిశూలం, ఆ ఓంకారం, ఆ రెండు కూడా చాలా బాగా నచ్చుతాయి. విజయవాడ సిటీ పైనుంచి అయితే ఒక చిన్న వీడియో అయితే క్లిప్ యాడ్ చేసుకుంటున్నా. చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుందో మొత్తం. ఎర్లీ మార్నింగ్ 5:30కి అన్నమాట ఇదంతా కూడా. కింద అమ్మవారు అన్నమాట. సో ఇదండి మా దర్శనం. మొత్తం విజయవాడ, శ్రీకాళహస్తి, తిరుపతి ఈ 3 అయితే మేము దర్శించుకున్నాము. చాలా బాగా జరిగింది. అండ్ లాస్ట్ లో చిన్న చిన్న ఫొటోస్ అయితే నేను యాడ్ చేస్తున్నా. నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. బై బై.